హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత్ వరల్డ్. ఈరోజు మన హన్నో గీత్ వరల్డ్ కిచెన్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సమోసాని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ చలికాలంలో వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు, పిల్లలు ఏదన్నా స్నాక్స్ అడిగినప్పుడు బయట నుంచి తెప్పించే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా సమోసాని చేసి పెట్టొచ్చు. ఈ కార్తీక మాసంలో చాలామంది ఆనియన్స్ తినరు కాబట్టి దాని ప్లేస్లో స్వీట్ కార్న్ అండ్ చీజ్ యూస్ చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే విధంగా టేస్టీగా సమోసాని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే నెక్స్ట్ టైం మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ముందుగా సమోసా కోసం 200 గ్రామ్స్ మైదా పిండిని తీసుకుంటున్నాను. మనకి స్ట్రీట్ స్టైల్లో సమోసా టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మైదానే వేసేయాలి. మీరు వద్దనుకుంటే కనుక గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ని వేసుకుని పొడి పిండిని ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా చన్నీళ్ళని పోసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. పిండి అనేది మరీ జారుగా అవ్వకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. లేదంటే మనకి సమోసా అనేది క్రిస్పీగా రాదు. ఈ విధంగా వాటర్తో గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. సమోసా కోసం షీట్స్ని ఎలా తయారు చేసుకోవాలి, అదే చాలామందికి కుదరక ఎక్కువ టైం పట్టేస్తుందని సమోసా చేయాలంటే భయపడి బయట కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఏం లేదండి, ఇలా నేను చెప్పిన విధంగా సింపుల్గా చేయండి. ఫస్ట్ ఒక ఉండని తీసుకుని మీరు చపాతీ లాగానే చేసుకుని మీరు ఎంత పెద్దగా చేయగలిగితే అంత పెద్దగా చేసుకుని 2 నిమిషాలు అటు ఇటు కాల్చుకుని మన చేతికి తేమ అంటుకోకుండా ఉన్నంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచారంటే స్టిఫ్గా అయిపోయి మనకి సమోసాని రోల్ చేసినప్పుడు ముక్కలు విరిగిపోతాయి అనమాట. కాబట్టి మనం కాల్చింది పేపర్ లాగానే మనకి క్లాత్ ఎలా అయితే ఊగుతుందో అలాగే ఊగుతూ ఉండాలన్నమాట. కానీ చేతికి తేమ అంటుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత 4 సైడ్స్ ఎడ్జ్ని కట్ చేసుకుని మీడియం సైజ్ సమోసా చేసుకోవాలంటే ఒక 7 అంగుళాల పొడవు 3 అంగుళాల వెడల్పులో షీట్స్ కట్ చేసుకుంటే మనకి చిన్న పెద్ద లేకుండా అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట. కాబట్టి ఒక కొలత పెట్టుకున్నట్టు చేసుకున్నట్లయితే మనకి షీట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, 3 అంగుళాలు వెడల్పు అయితే ఉంది. అలాగే పొడవు చూసుకున్నట్లయితే చూడండి, నాకు 7 అంగుళాలు వచ్చింది కదా. ఈ విధంగా చేసుకున్నట్లయితే అన్నీ ఒకే రకమైన సైజులో వస్తాయి. ఇప్పుడు ఒకవేళ మీరు కొంచెం చేయగలను అనుకుంటే ఒకేసారి ఒక 5 నుంచి 6 చపాతీలు చేసుకుని ఒక చపాతీ మీద ఒక చపాతీ పేర్చుకుంటూ, అంటే చపాతీకి మధ్యలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని పొడిపిండిని చల్లుకుని 5 అలా వేసిన తర్వాత పెనం మీద వేసుకుని ఒక 2 నిమిషాలు అటు ఇటు వేడి చేసుకుంటూ ఒక్కొక్క పొరని ఈ విధంగా కూడా సపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి సింగిల్గా చేసుకోండి. మీకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది, నాకు సమోసా టేస్ట్ వచ్చింది, షీట్ చేయడం వచ్చింది అన్న తర్వాత నెక్స్ట్ టైం ఈ విధంగా ఒకేసారి ఎట్ ఏ టైం అన్ని షీట్స్ని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అయితే మనం ఒకేసారి 20 షీట్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. చపాతీకి మధ్యలో నూనె అప్లై చేసుకుని పొడిపిండి మొత్తం చల్లుకుని మళ్ళీ ఇంకో చపాతీ వేసుకోవాలి. మళ్ళీ పైన అదే విధంగా వేసుకుంటూ చేసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా వేసారంటే చపాతీ అతుక్కుపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న చపాతీలన్నింటినీ చక్కగా అడ్జస్ట్ తీసుకుని 7:3 రేషియోలోనే చక్కగా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకున్నాను. నాకైతే టోటల్గా ఇవి 12 షీట్స్ అయితే వచ్చినాయి. అలాగే సింగిల్గా చేసినవి 2 మొత్తం 14 షీట్స్ వచ్చాయన్నమాట. 200 గ్రామ్స్ మైదా పిండికి. మీకు కావాలంటే దీన్ని బట్టి మీరు పిండిని ఎక్కువగా చేసుకోండి. నేను తీసుకునేది ఒక స్వీట్ కార్న్ కాబట్టి ఒక స్వీట్ కార్న్కి ఈ షీట్స్ సరిపోతాయి. కాబట్టి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ ఎడ్జెస్ కట్ చేయగా మిగిలిన ముక్కలను కూడా మనం 2 రకాలుగా యూస్ చేస్తాం. అది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు స్టఫింగ్ని ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఒక ఫుల్ స్వీట్ కార్న్ తీసుకుని బాయిల్ చేసుకుని చల్లార్చుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని గింజల్ని సపరేట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఒక స్వీట్ కార్న్ 200 గ్రామ్స్ మైదా పిండికి వచ్చే షీట్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకి స్వీట్ కార్న్ ఒక గిన్నెతో కొలుసుకుంటే ఒక గిన్నె స్వీట్ కార్న్ వచ్చినాయి అంటే అదే గిన్నెతో ఒక గిన్నెడు మొజరెల్లా చీజ్ని తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే ఫుల్ స్వీట్ కార్న్కి గుప్పిళ్ళు అయితే 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్టు, అలాగే ఒక చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగ్గ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ చాట్ మసాలా, దీన్ని కంపల్సరీగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొన్ని దీనిలో యాడ్ చేసుకోవడం వల్ల క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే లోపల స్టఫింగ్ కూడా టేస్ట్ బాగుంటుంది. దీనిలో నేను పచ్చిమిర్చిని కానీ కరివేపాకు కొత్తిమీర ఏది యూస్ చేయలేదు. సింపుల్గా ఈ విధంగా పిల్లల కోసం అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. సమోసా చేసేద్దాం. సమోసా కోసం ఫోల్డింగ్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ఒక షీట్ తీసుకుని 2 అంగుళాల దగ్గర ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఎడ్జెస్ వరకు ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా. దీన్ని మళ్ళీ క్లియర్గా ఒకసారి చూపిస్తాను. అందరికీ కష్టంగా అనిపించేది ఇదే కదా. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి కొలుసుకోండి. ఒక 2 అంగుళాల దగ్గర ఒక ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఎడ్జెస్ వరకు ఇంకొక ఫోల్డింగ్ చేస్తే 2 ఫోల్డింగ్తోనే మీకు సమోసా అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా, ఇలా హడావిడి లేకుండా సింపుల్గా నేను చెప్పిన విధానంలో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు కూడా మరీ తక్కువగా కానీ అలానే మరీ టైట్గా కానీ పెట్టుకోకూడదు. తక్కువగా పెట్టుకుంటే సమోసా షేప్ రాకుండా ఫ్లాట్గా ఉంటుంది. ఎక్కువ పెట్టారంటే టైట్గా అయిపోయి సమోసా అనేది ఈ ఫోల్డింగ్ విడిలిపోతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా పెట్టుకొని ఎడ్జెస్లో కొద్దిగా మైదాలో వాటర్ కలుపుకొని దాన్ని విధంగా అప్లై చేసుకుని ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, సమోసా షేప్ ఈజీగా వచ్చేసింది కదా. దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు చేస్తే మీకే ఈజీగా వచ్చేస్తుంది. కాన్ఫిడెంట్గా నెక్స్ట్ టైం చేసేయగలుగుతారు. చూడండి, ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫోల్డింగ్ ఎడ్జెస్కి వచ్చేయాలన్నమాట. సింపుల్గా ఉంది కదా. మరి ఇప్పుడు దీనిలోనే మళ్ళీ మనం స్టఫింగ్ పెట్టుకుని నెక్స్ట్ సమోసాలన్నీ కూడా ఈ విధంగానే చేసుకుందాము. ఇంతేనండి, ఫోల్డింగ్ అనేది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా సమోసాలను ఫోల్డ్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా మనం ఒక్కొక్క రౌండ్కి సరిపడావన్నీ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. ఎక్కువ చేసుకున్న కంచి మళ్ళీ డ్రై అయిపోయి షీట్స్ ఓపెన్ అయిపోకుండా అలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైంది లేని చూసుకోవడానికి ఒక చిన్న పీస్ వేసినట్లయితే ఇలా ఆయిల్లో వెంటనే పైకి లేవాలన్నమాట. అప్పుడే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇలా ఉన్నప్పుడే మనం సమోసా వేసుకోవాలి. మనం కనుక ఆయిల్ సరిగ్గా కాకపోయినా మీడియం ఫ్లేమ్లో సమోసా వేసారంటే ఆయిల్ పీల్చేస్తుంది. కాబట్టి మనం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా సమోసాలు వేసుకుని అప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితే లోపల పొరల వరకు కూడా చక్కగా క్రిస్పీగా వేగుతాయి. అలాగే సమోసా వేసిన వెంటనే కూడా గరిటెతో కలపకుండా కొంచెం బిగుసుకున్న తర్వాత 2 సైడ్లకి కదుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వెంటనే కదిపారంటే కనుక షీట్స్ ఓపెన్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం గట్టిపడిన తర్వాత 2 వైపులకి తిప్పుకుంటూ ఈవెన్గా అంతా ఫ్రై అయ్యేట్టుగా చూసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసుకోవడానికి ఇలా టిష్యూ పేపర్లో వేసుకున్నట్లయితే మిగతా ఆయిల్ కూడా పోయి తినేటప్పుడు చక్కగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మిగతా సమోసాలను కూడా వేసి మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చీజ్ అలాగే కార్న్ కాంబినేషన్లో చేసాం కదా. వేడిగా తిన్నప్పుడు చీజ్ అనేది చక్కగా సాగుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి హాట్గా క్రిస్పీ చీజ్ కార్న్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే లోపల చీజ్ కూడా చాలా సాగుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలా అడిగిన వెంటనే మనం ఇంట్లోనే చేసి పెట్టినట్లయితే అమ్మ అన్నీ చేసి పెడుతుందని చెప్పి బయట ఫుడ్కి తక్కువ అలవాటు పడి మనల్ని అడిగి చేయించుకొని తింటారనమాట. మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను ఒక్కటి ఓపెన్ చేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందంటే పైన చాలా క్రిస్పీగా లోపల చీజ్ అనేది మెల్ట్ అయ్యి ఇలా చక్కగా సాగుతుంది కదా. ఇలా సమోసా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం కారాలు అవి తక్కువ వేసుకుంటాం కాబట్టి మనం పెద్దవాళ్ళ కోసం సపరేట్గా ఇలా మిర్చిని ఘాటు పెట్టుకొని నూనెలో వేయించుకుని పైన ఉప్పు చల్లుకుని కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. బయట మనకి సమోసాలు అమ్మినప్పుడు కూడా ఇలా ఇస్తారు కదా. చూసారుగా, ఇలా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా మీకు సమోసాని చూపించాను. మరి మా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి నచ్చితే కనుక ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.